వెల్కమ్ టు నాగినాదిత్య మ్యాథ్స్ డే 19 ఆన్లైన్ క్లాసెస్ అందరికీ కూడా స్వాగతం. సో నిన్న మనం సెట్స్ చాప్టర్ మీద ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో చాలామంది టెస్ట్లను రాసి అటెంప్ట్ చేశారు. సో దానిలో ఎవరైతే ప్రాపర్ జీమెయిల్ ఐడి ఇచ్చారో వాళ్ళ రిజల్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగా 129 స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇద్దరు స్టూడెంట్స్కి 100% స్కోర్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇంకా రాలేదు. సో దాంట్లో థర్డ్ పొజిషన్లో ఉన్న అమ్మాయి డీటెయిల్స్ మాత్రం వచ్చి రావడం జరిగింది. సో అమ్మాయి పేరు మట్టపర్తి స్వర్ణ, జడ్పిహెచ్ఎస్ వానపల్లి కొత్తపేట మండల్. సో ఓకే, ఆమెకి కంగ్రాచులేషన్ చెప్దాం. సో అదేవిధంగా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా చాలామంది బాగా ట్రై చేశారు. అదేవిధంగా మీకు ఆ టెస్ట్కి సంబంధించిన కీ వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ కీ వీడియోలో నేను పొరపాటుని ఆప్షన్ 1 టిక్ చేయడం బదులు ఆప్షన్ 3 టిక్ చేశాను. అయితే ప్రాబ్లం మాత్రం కరెక్ట్గా అక్కడ చేయడం జరిగింది. సో దానికోసం చాలామంది వెంటనే మెసేజ్ పెట్టడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో మీ అందరూ అబ్జర్వ్ చేసినట్లయితే మనం భవిష్యత్తులో ఐఐటి ఇటువంటి ఎగ్జామ్స్ రాయాలంటే సో మనకు మ్యాథ్స్లో బాగా మంచి సౌండ్ సబ్జెక్ట్ అనేది రావాలి. సో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే చేయగలిగే విధంగా మనం తయారవ్వాలి. అంతేగాని 2-3 ప్రాబ్లమ్స్ బై హార్ట్ చేసి చేయటం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఓకే, సో కొంచెం మ్యాథ్స్ని అనాలిసిస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకోవాలన్నమాట. సో మనం సాటర్డే గ్రాఫ్ చెప్పుకున్నాం. సాటర్డే చెప్పుకున్న గ్రాఫ్ ఏంటంటే x² - 4x + 5. సో ఆ గ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ గ్రాఫ్ x యాక్సిస్ని ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ చేయలేదు. సో x యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయలేదు కాబట్టి దానికి జీరోస్ లేవని మనం కంక్లూజన్లోకి వచ్చాం. ఆ ప్రాబ్లం మీరు అందరూ విన్నారు. సో మనం ఇప్పటివరకు కూడా 3 గ్రాఫ్స్ చేసాం. ఒకటేమో x యాక్సిస్ని 2 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేసింది, ఇంకో గ్రాఫ్ ఏమో x యాక్సిస్ని 1 ప్లేస్లో మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది, అండ్ థర్డ్ గ్రాఫ్ వచ్చి x యాక్సిస్ని ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ చేయలేదు. ఓకే, సో ఈరోజు మనం మరో గ్రాఫ్లోకి వెళ్దాం. సో 4th గ్రాఫ్ చేద్దాం. దాంతోపాటు ఎక్సైజ్ 3.3లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం చేసుకుందాం. సో ఈ విధంగా మనకి పాలినామియల్స్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఈ పాలినామియల్స్ చాప్టర్కి హార్ట్ ఏంటంటే గ్రాఫ్స్ మాట. ఎందుకంటే ఎగ్జామినేషన్లో కంపల్సరీ క్వశ్చన్. సో వీరందరూ కూడా దాన్ని బాగా ప్రిపేర్ కావాలి. ఓకే, సో ఇంకా ఈ గ్రాఫ్ చేసేటప్పుడు కొంచెం పెరాబోలా డ్రా చేసేటప్పుడు కొంచెం స్కిల్ యూజ్ చేయాలి. మంచి నీట్గా వచ్చేలాగా మీరు ఆ పెరాబోలాని డ్రా చేసుకోవాలి. సో ఆ విధంగా చేస్తే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ఇంకా కొంతమంది నాకు టెస్ట్ రాలేదు, నాకు మార్కులు కనిపించట్లేదు చెప్తున్నారు. అటువంటిది ఏమి ఉండదు. గ్రూప్లో పెట్టినప్పుడు అందరికీ టెస్ట్ వస్తుంది. కొంతమందికి పాస్వర్డ్ కొడుతుంటే ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. అటువంటిది కూడా ఏం లేదు. అందరికి కూడా నేనైతే పాస్వర్డ్ పంపించాను అవన్నీ కూడా చెక్ చేసి మీకు అందరికీ పంపించడం జరుగుతుంది. సో చాలామందికి అది వర్కౌట్ అవుతుంది. సో కొంతమంది ఎందుకు అలా మెసేజ్ పెడుతున్నారో తెలియట్లేదు. సో ఈ విధంగా ఇటువంటి ఆన్లైన్ టెస్టులు రాయడానికి అందరూ కూడా ప్రిపేర్ కావాలి. సో భవిష్యత్తులో మనం కాంపిటేటివ్ వరల్డ్లో ముందుకు వెళ్ళాలంటే సో ఇటువంటి ఆన్లైన్ టెస్టులు బాగా ప్రాక్టీస్ చేయాలి. మనం చేస్తేనే మనం నేర్చుకున్న సబ్జెక్ట్కి అక్కడ మ్యాచ్ అవుతుందో లేదో తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో మరి ఈరోజు మనం క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. సో పాలినామియల్స్లో నెక్స్ట్ గ్రాఫ్తో పాటు ఎక్సైజ్ 3.3లో ఉన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ సంబంధించి మీ అందరికి కూడా ఫార్ములా చెప్పడం జరిగింది. సో ax² p(x) = ax² + bx + c అనే పాలినామియల్ తీసుకున్నట్లయితే దాని యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ = -b/a, కోఎఫిషియంట్ ఆఫ్ x బై కాన్స్టాంట్ టర్మ్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x టర్మ్ బై కాన్స్టాంట్ టర్మ్, దాన్ని -b/a అని అంటాం. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ = c/a, దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, సో ఈ విధంగా మనం సమ్ ఆఫ్ ద జీరోస్కి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములాస్ నేర్చుకున్నాం. చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్ అన్ని కూడా. సో వీటి మీద రకరకాలుగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మనకు తెలుసు సమ్ ఆఫ్ ద జీరోస్ = -b/a. సో మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ = c/a, కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో ఈ విధంగా ఈ ఫార్ములా మనం చెప్పుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఎక్సైజ్ 3.3లో ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం. సో నెక్స్ట్ అదేవిధంగా కొన్ని పాలినామియల్స్కి జీరోస్ తెలిస్తే పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇస్తే పాలినామియల్కి ఆ పాలినామియల్ ఎలా చేయాలనే విషయాలు కూడా మనం నెక్స్ట్ ఎక్సైజ్ 3.3లో నేర్చుకుంటాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా.
సో ఇటువంటి క్వశ్చన్స్ ఈరోజు క్లాస్ ఉంటుంది. సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఓకే, is equal to constant term by x square coefficient that is equal to c by a. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆ రెండు చెప్పుకున్నాం. సో వాటిని బేస్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్పుకుందాం మనం ఒకసారి. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి is a quadratic polynomial and whose zeros are alpha comma beta. Then sum of the zeros alpha plus beta is equal to minus of x coefficient by minus of x coefficient x gunakam telimedium x gunakam minus of x coefficient by x square coefficient. ఇది coefficient of x square ఎలా రాసినా పర్లేదు. coefficient of x square, coefficient of x square. సో దీంట్లో x coefficient ఏముంది, b ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై coefficient of x square ఏముంది, a ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. సో ఈ విధంగా చేయాలి. So next product of the zeros alpha beta is equal to product of the zeros alpha beta is equal to constant term by constant term by constant term by coefficient of x square. Coefficient of x square. Okay, so this is equal to constant term is c and this is c by a. సో ఈ ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ వీటికి సంబంధించి చాప్టర్ ఉంటుంది అక్కడ. సో ఈ ఫార్ములాస్ మీరు అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్కి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇప్పుడు ఇది కాకుండా నేను క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నాను అనుకోండి. క్యూబిక్ పాలినామియల్ నేను చెప్పాను మీకు, రేపు క్లాస్లో చెప్తాను మీకు అని. సో ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ అంటే మనకి దానికి ఎన్ని జీరోస్ ఉంటాయి, ఎన్ని శూన్యాలు ఉంటాయి, 3 శూన్యాలు ఉంటాయి, 3 జీరోస్ ఉంటాయి వాటికి. సో ఇక్కడ దీనికి ఆర్డర్ ఎంతైతే ఉంటుందో, డిగ్రీ ఎంతైతే ఉంటుందో దానికి అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, దీని యొక్క పరిమాణం ఎంత అవుతుందో దానికి అన్ని శూన్యాలు ఉంటాయి. సో దాని ప్రకారం ఇది వర్గ బహుపది కాబట్టి దీనికి 2 శూన్యాలు ఉంటాయి. ఆ 2 శూన్యాలకి మధ్య గల సంబంధం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యూబిక్ పాలినామియల్ తీసుకుందాం. క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d తీసుకున్నాం. సో దీనికి ఉన్న జీరోస్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం, ఆల్ఫా బీటా గామా, ఇలా 3 జీరోస్ ఉంటాయి. సో దీనికి సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా అంటే ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ ఏమైతే ఫార్ములా రాసామో సేమ్ అదే ఫార్ములా, దట్ ఈజ్ మైనస్ బి బై ఏ. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే రాసామో సేమ్ అదే. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి సి బై ఏ, ఇక్కడ సి బై ఏ వచ్చింది కానీ ఇక్కడ డి ఉంది కాబట్టి డి బై ఏ అవుతుంది, మైనస్ డి బై ఏ అవుతుంది, మైనస్ డి బై ఏ. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా సేమ్ యాజ్ ఇట్ ఈస్, మైనస్ బి బై ఏ వేస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ రాయాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది దీంట్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 జీరోస్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీనికి ఏం రాయాలంటే మనం సి బై ఏ రాయాలి, ఇక్కడ సి బై ఏ రాయాలి. అందరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా
is equal to sum of the zeros, that is equal to minus b by a. So alpha plus beta plus gamma, alpha plus beta plus gamma is equal to minus b by a, and alpha beta gamma is equal to minus d by a, alpha beta plus beta gamma plus gamma alpha is equal to c by a. సో ఇది క్యూబిక్ పాలినామియల్. సో ఇక్కడ వరకు చేసుకుంటే మనకు సరిపోతుంది. మనకి ఎక్సర్సైజ్లో వీటి అవసరం చాలా ఉంటుంది. అదేవిధంగా నేను మీ అందరికీ ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్ఫా కామా బీటా అనేవి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అవుతూ ఉంటుంటే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ ఫామ్లో ఉంటుందంటే k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఈ ఫార్ములాలో ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈ ఫార్ములాలో ఉంటుంది. ఓకే, సో ఇది మనకి బేసిక్ నాలెడ్జ్. సో వీటి మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం ఎక్సర్సైజ్లో. సో ఇవందరూ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓకే, ఒకసారి నేను మళ్ళీ చదువుతాను చూడండి. If ax square plus bx plus c is a quadratic polynomial and whose zeros are alpha beta, then sum of the zeros alpha plus beta is equal to minus b by a. So ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా is equal to c by a, that is constant term a coefficient of x square, and also ax cube plus bx square plus cx plus d is a quadratic cubic polynomial and whose zeros are alpha beta gamma, then alpha plus beta plus gamma is equal to minus b by a, and product of the zeros alpha beta gamma is equal to minus d by a, and the combination of product of two zeros, that is alpha beta plus beta gamma plus gamma alpha is equal to c by a, and is another formula. So if alpha beta are zeros of a quadratic polynomial, then the quadratic polynomial is of the form k times x square minus alpha plus beta into x plus alpha beta. ఆల్ఫా బీటాలు అనేవి శూన్యాలుగా కలిగిన వర్గ బహుపది ఏ రూపంలో ఉంటుందంటే k టైమ్స్ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా, ఈ ఫార్ములాలో ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి మనం ఎంటర్ అవుదాం. సో ఎక్సర్సైజ్ 3.3, find the zeros of the following quadratic polynomials and verify the relation between the zeros and the coefficients. జస్ట్ మనం ఇప్పుడే దీని గురించి చెప్పుకున్నాం. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ వన్ సొల్యూషన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వీటి యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇచ్చిన పాలినామియల్ జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, to find zeros శూన్యాలను కనుగొనేందుకు అని రాస్తాం తెలుగు మీడియం అయితే. to find zeros x square minus 2x minus 8 is equal to 0. సో దీన్ని జీరోకి ఈక్వల్ చేయాలి. సో ఇప్పుడు మనకి దీని యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఆల్రెడీ ఒక చాప్టర్ ఉంది, దీన్ని ప్రత్యేకించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని చాప్టర్ నేర్చుకుంటాం, కానీ ఇక్కడ నేర్చుకోవాలి తప్పదు. ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక గ్రాఫ్ వేసినట్లు ఇక్కడ చేయాలన్నమాట. ఎలా చేయాలంటే ఇక్కడ -8 తీసుకోవాలి కాన్స్టెంట్ టర్మ్, అదేవిధంగా ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది -2 తీసుకోవాలి. సో 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే నాకు -8 రావాలి, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే -2 రావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే -4 into 2 తీసుకుంటున్నాను. సో ప్లస్ ఇంటూ మైనస్ 4 2s are 8 అండ్ -4 + 2. సో సైన్స్ వేరే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. సో 4 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. సో బిగ్గర్ నెంబర్ ఇక్కడ సైన్ ఎంత ఉంది, మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోవాలి, కాబట్టి సో -2 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఎందుకు రాసుకోవాలంటే ఈ -2xని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, ఇప్పుడు మనం -4x + 2x కింద రాసుకోవడం కోసం ఈ రఫ్ వర్క్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దిస్ ఇంప్లైస్ x స్క్వేర్ -4x, అంటే ఇప్పుడు -2x అని రాస్తున్నానంటే -4x + 2x అని రాస్తున్నాను. -4x + 2x అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, -2xకి ఈక్వల్ అవుతుంది. -8 is equal to 0. ఓకే, సో దిస్ ఇంప్లైస్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లోంచి మనం 4 కామన్ x కామన్ తీసినట్లయితే సో x - 4
వస్తుంది. ఈ x మైనస్ 4 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకున్నట్లయితే x మైనస్ 4 ఇక్కడ రాసేస్తాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సో ఇప్పుడు x దేంతో మల్టిప్లై చేస్తే 2x వస్తుంది, ప్లస్ 2 ఇక్కడ ప్లస్ 2 వేసుకోండి, మల్టిప్లై చేయండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఇంటూ x 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చేసింది కాబట్టి ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయాలంటే x మైనస్ 4 కామన్ తీసుకోవచ్చు. x మైనస్ 4 కామన్ తీసినట్లయితే సో ఇక్కడ ఏముంది, ఇంకా x మిగిలింది, ఇక్కడ ఏముంది ప్లస్ 2 మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఇంప్లైస్ సో 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తుంటే 0 వస్తుందంటే ఖచ్చితంగా ఇదన్నా 0 అవ్వాలి, లేదా ఇదన్నా కూడా 0 అవ్వాలి. దిస్ ఇంప్లైస్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ తెలుగు మీడియం అయితే ఇక్కడ లేదా అని రాయాలి, ఆర్ x plus 2 is equal to 0. So this implies x is equal to x minus 4 is equal to 0 వేయలేదు. So x minus 4 is equal to 0 implies x is equal to 4. X plus 2 is equal to 0 implies x is equal to -2. సో ఈ యొక్క జీరోస్ ఏంటంటే 4 -2 వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఈ జీరోస్కి ఈ యొక్క కోఎఫిషియంట్కి మధ్య రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది 1 ఉందన్నమాట. అంటే a ఈజ్ ఈక్వల్ అంతే, ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా x యొక్క కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ -2 ఉంది, అంటే b ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో దీన్ని కంపేర్ చేసుకోవాలన్నమాట. కంపేర్ చేసుకుంటే ఏ ప్లేస్లో ఇక్కడ ఏమీ లేకపోతే ఏముంటే 1 ఉంటుంది అన్నమాట. So a is equal to 1 and b is equal to -2 and c is equal to -8. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీని యొక్క జీరోస్ ఏమొచ్చినాయి, 4 -2 వచ్చింది. దేర్ఫోర్ ఈ 4 -2 వచ్చింది కాబట్టి ఒక 4 నేమో ఆల్ఫా అనుకుంటున్నాను, ఒక 4 నేమో బీటా అనుకుంటున్నాను. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అనుకుంటున్నాను. ఓకే, జీరోస్ వచ్చేసినాయి కాబట్టి సో ఇక్కడ లెట్ అని రాసుకుంటే మంచిది. దేర్ఫోర్ కంటే లెట్ అని రాసుకుందాం. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అని రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీటి సమ్ చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ -2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తే ఎంత వచ్చింది మనకి, మామూలుగా యాక్చువల్గా 2 వచ్చింది, కానీ మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి చెప్పండి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు శూన్యాల మొత్తం, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద జీరోస్. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి, -b/a, దాన్నే మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటాం. సో -b/a. సో ఇక్కడ -b అంటే ఏంటి, -2/1. సో -2 అంటే ఎంత అవుతుంది, +2 అవుతుంది. 2/1 అంటే ఎంత అవుతుంది, 2 అవుతుంది. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చింది, ఫార్ములా ప్రకారం అయితే -b/a అంటే 2 వచ్చింది, కానీ మనం యాక్చువల్గా చేసినట్లయితే అది కూడా ఇక్కడ 2 వచ్చింది. సో ఇక్కడ వెరిఫై అయిపోయింది అనమాట, రిలేషన్ ఎలా ఉంది, సరిపోయింది, రిలేషన్ సరిపోయింది అనమాట. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ మనం యాక్చువల్గా చేద్దాం. జీరోస్ ఏమనుకున్నాం, ఆల్ఫా బీటా అనుకున్నాం కాబట్టి ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 4 multiplied by -2, that is equal to -8. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా ప్రకారం నేర్చుకున్నాం, ఎందుకు చెప్పాం, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, c/a అవుతుంది. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి రాద్దాం. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా c/n నేర్చుకున్నాం, c/a. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు c ఎంత ఇక్కడ చెప్పండి, -8, ఏ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో -8/1 అంటే -8. సో యాక్చువల్గా మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసి సమ్ చూసాం, ప్రొడక్ట్ చూసాం.
సో రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి అనమాట. అంటే రిలేషన్ అనేది సరిపోయింది అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిడ్ కి వాటి యొక్క జీరోస్ కి రిలేషన్ అనేది మనకి ఇక్కడ సరిపోయింది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో అందరికీ అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే వీటి యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే, శూన్యాలు కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఇచ్చిన బహుపదిని, ఇచ్చిన పాలినామిడ్ ని మనం ఏం చేయాలంటే జీరోకి సమానం చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే వీటికి కారణాంకాలు కట్టాలి, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ తీసుకోవాలి, స్థిర పదం తీసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ తీసుకోవాలి, ఎక్స్ యొక్క గుణకాన్ని తీసుకోవాలి. సో -8 నెల రాసుకోవచ్చు. 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే -8 రావాలి, వాటిని యాడ్ చేస్తే -2 రావాలి. సో దానికోసం -8 నెల రాశానంటే -4 మల్టిప్లైడ్ బై 2 అని రాశాను. అదేవిధంగా సేమ్ ఇదే నెంబర్ కింద చూసుకోవాలి, -4 + 2 చేస్తే -2 సరిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఈ -2x నెల రాయొచ్చు, మనం -4x + 2x అని రాయొచ్చు. అదే విధంగా రాశాను. -8 = 0. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీసాను, x -4 వచ్చింది. సో ఇక్కడ ఏం వచ్చిందో సేమ్ ఈ పక్కన వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ కి దీన్ని సెట్ చేయాలి మనం. సో x దేంతో మల్టిప్లై చేస్తే 2x వస్తుంది, 2తో మల్టిప్లై చేస్తే ఒక 2 వేసుకోవాలి. అదేవిధంగా 4 2s are 8 -8 సరిపోయింది = 0. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్, ఇదంతా ఒక టర్మ్ అవుతుంది, ఇదంతా ఒక టర్మ్ అవుతుంది. ఈ రెండు టర్మ్లోంచి x -4 కామన్ తీసాను. తీస్తే ఇక్కడ ఏముంది, ఇంకా x ఉంది, ఇక్కడ ఏముంది +2 ఉంది = 0. సో 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తుంటే 0 వస్తుందంటే ఫస్ట్ టర్మ్ అన్న 0 అవ్వాలి, ఎయిదర్ సెకండ్ టర్మ్ మస్ట్ బి 0. సో x -4 = 0 or x + 2 = 0. సో x -4 = 0 implies x = 4, x + 2 = 0 implies x = -2. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే రిలేషన్ చెక్ చేయాలి. రిలేషన్ చెక్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది కదా, x² - 2x - 8 అని ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ax² + bx + bx + c. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సాధారణ రూపం, వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఏంటంటే ax² + bx + c = 0 వేర్ a not equal to 0. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వేర్ a not equal to 0. ఓకే, ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకోవాలి ఇక్కడ. సో ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంటలేకమాట. అదేవిధంగా బి ప్లేస్లో ఏముంది కంపేర్ చేసుకుంటే -2 ఉందన్నమాట. సి ప్లేస్లో ఏముంది -8 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా మనకు వచ్చిన ఈ జీరోస్ ఏమి వచ్చినాయి, వాటిని ఒక దాన్ని ఆల్ఫా అనుకుంటున్నాను, ఒక దాన్ని బీటా అనుకుంటున్నాను. సో ఆల్ఫా = 4 అనుకుంటున్నాను, బీటా = -2 అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్ఫా ప్లస్ బీటా చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా = 4 + -2 దట్ ఈజ్ = 2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా మనం ఫార్ములా చెప్పుకున్నాం ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. దాని ప్రకారం ఇంకోటి కూడా చెప్పుకున్నాం, -b/a అని చెప్పుకున్నాం. సో -b/a ఫైండ్ అవుట్ చేశాను. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మనకు తెలుసు కాబట్టి -b/a ఫైండ్ అవుట్ చేశాను. సో -b/a ఫైండ్ అవుట్ చేస్తే -2/1 దట్ ఈజ్ = -(-) +2/1 దట్ ఈజ్ నథింగ్ బట్ 2. ఓకే, సో ఈ విధంగా వచ్చింది, ఇక్కడ వెరిఫై అయిపోయింది అనమాట. అదేవిధంగా ప్రొడక్ట్ చేసినప్పుడు ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చింది, 4 × -2 దట్ ఈజ్ -8. అండ్ యాక్చువల్లీ వీ నో ద ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, శూన్యాల లబ్ధానికి సూత్రం ఏంటంటే శూన్యాల లబ్ధం = c/a. సో దట్ ఈజ్ = -8/1 దట్ ఈజ్ -8. సో ఇక్కడ -8 వచ్చింది, ఇక్కడ -8 వచ్చింది, ఇక్కడ 2 వస్తే ఇక్కడ కూడా 2 వచ్చింది. సో వాటి మధ్య రిలేషన్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. వాటి మధ్య సంబంధం అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఒకసారి పబ్లిక్ ఎగ్జామినేషన్లో సేమ్ ఈ ప్రాబ్లమ్ని 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ 2 మార్క్స్లో ఇస్తాడు, ఒకసారి 4 మార్క్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట అందరూ కూడా. సో చాలా ఈజీ క్వశ్చన్. సో మన నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ సెకండ్ వన్ సొల్యూషన్. 4s² - 4s + 1. సో దీని యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. సో 0కి ఈక్వల్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ s² యొక్క కోఎఫిషియంట్ ఇంతకుముందు చేసినప్పుడు ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ s² కోఎఫిషియంట్ ఎంత ఉంది, మనకి 4 ఉంది. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ చేయాలంటే ఏం చేయాలంటే ముందు ఈ 4 తోటి ఈ 1ని మల్టిప్లై చేసుకోవాలి. ఈ 4 తోటి 1 మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఎంత ఉందని భావించాలి మనం,
ఎంత ఉందని భావించాలి, 4 ఉందని భావించాలన్నమాట. ఓకే, సరేనా? సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎస్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, -4 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. సో అటువంటి 2 నెంబర్స్ ఏమవుతాయి చెప్పండి, -2 ఇంటూ -2, -2 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4, -2 ప్లస్ -2. సో వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, -4 వచ్చింది, సరిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ స్టార్ట్ చేద్దాం. సో 4s² మైనస్ ఈ 4s నెల రాయొచ్చు, -2s ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో రెండిట్లోంచి కూడా మనం ఏం కామన్ తీద్దామంటే 2s కామన్ తీద్దాం. ఓకే, 2s కామన్ తీసినట్లయితే సో ఇక్కడ ఏముంటుంది, 2s ఉంటుంది, మైనస్ ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2s - 1 ఇక్కడ రాసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ -2s ఉంది, 2sని దేంతో మల్టిప్లై చేస్తే -2s అవుతుంది, -1, ఇక్కడ -1 వేసుకోండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సరిపోవాలి చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 ఇంటూ 2s 2s, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1, సరిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీయచ్చు చెప్పండి. సో దిస్ ఇంప్లైస్ సో ఈ రెండింటిలోంచి మనం 2s - 1 కామన్ తీసినట్లయితే, 2s - 1 కామన్ తీసినట్లయితే సో ఇక్కడ ఎంత ఉంది మనకి, 2s - 1 is equal to 0. So this implies 2s - 1 is equal to 0, or 2s - 1 is equal to 0. Therefore s is equal to 1/2, or s is equal to 1/2. అంటే ఇక్కడ జీరోస్ అనేవి ఏమైపోయినాయంటే ఈక్వల్ అయిపోయినాయి, జీరోస్ అనేవి ఈక్వల్ జీరోస్ అయిపోయినాయి అన్నమాట. ఓకే, లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఈ జీరోస్ని ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటున్నాను, ఒకదాన్ని బీటా అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేశానంటే వీటి యొక్క సమ్ చేస్తున్నాను నేను, అంటే ఆల్ఫా ప్లస్ బీటా చేసుకుంటున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. 2 ఆప్షన్ యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది కాబట్టి. సో యాక్చువల్గా ఫార్ములా ప్రకారం సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా క్వాడ్రాటిక్ పాలినామియల్కి సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద జీరోస్ is equal to ఫార్ములా ఏంటి, -b/a. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత చెప్పండి, a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు -4, c ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ కంపేర్ చేసినట్లయితే ఆ విధంగా వచ్చింది. సో -b/a, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -4/a. a వాల్యూ ఈజ్ ఆల్సో 4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ 1 వచ్చింది. ఓకే, అంటే రిలేషన్ సరిపోయింది అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ చేద్దాం, ఆల్ఫా బీటా చేద్దాం. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సో 1/2 ఇంటూ 1/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు product of the zeros is equal to మనకి ఫార్ములా ఏంటి చెప్పండి, c/a. సో c/a చూద్దాం ఇప్పుడు మనం, c/a. సో దట్ ఈజ్ ఈక్వల్ టు c వాల్యూ ఎంత ఇక్కడ 1, a వాల్యూ ఎంత 4, 1/4. ఇక్కడ 1/4 వచ్చింది, ఇక్కడ కూడా 1/4 వచ్చింది. సో వెరిఫికేషన్ సరిపోయింది అనమాట. సో రిలేషన్ అనేది సరిపోయింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సేమ్ ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఓకే, సో ఈరోజు మనం గ్రాఫ్ ఆల్రెడీ మనం 3 గ్రాఫ్స్ చెప్పుకున్నాం. ఈరోజు 4th గ్రాఫ్, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్. సో p of x is equal to 3x minus 4.
సో ఈ పాలినామియల్కి సంబంధించి మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే సో ఎప్పటిలాగే మనం ఒక రఫ్ వర్క్ అనేది చేసుకోవాలి. సో పాయింట్స్ కోసం. సో ఫస్ట్ ఇక్కడ మనకి కాన్స్టాంట్ టర్మ్ ఎంత ఉందంటే -4 ఉంది. సో -4 అదే x యొక్క కోఎఫిషియంట్ తీసుకున్నట్లయితే +3 ఉంది. ఇక్కడ +3 వేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఇప్పుడు నాకు -4 రావాలి, యాడ్ చేస్తే 3 రావాలి. సో అటువంటి 2 నెంబర్స్ మీరు ఆలోచించండి. ఒక్క 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను మీకు. 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే -4 రావాలి, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 3 రావాలి. ఓకే. ఓకే. సో ఈ నెంబర్స్ని ఎలా రాసుకుంటానంటే 4 ఇంటూ -1. సో 4 ఇంటూ -1 ఈజ్ -4 అండ్ 4 - 1 ఈజ్ 3. ఓకే. సో ఇప్పుడు వీటి యొక్క సైన్స్ని రివర్స్ చేసుకున్నట్లయితే, గుర్తుల్ని వ్యతిరేక గుర్తులు తీసుకున్నట్లయితే సో మనకి ఏమొస్తుంది -4 +1. సో ఇప్పుడు ఈ -4 ఈ +1 అనేవి మనకి x² + 3x - 4 యొక్క జీరోస్ అవుతాయి. ద జీరోస్ ఆఫ్ p of x is equal to x² + 3x - 4 are -4, 1. So in the table we must have these numbers -4 and 1. So as to the parabola intersect the x-axis. సో మనం తీసుకునే టేబుల్లో ఖచ్చితంగా -4, 1 ఉండే విధంగా మనం ఆ టేబుల్లో చూసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ పారాబోలా వచ్చి x-యాక్సిస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత అప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేయడానికి వెళ్దాం. సో ఫస్ట్ p of x is equal to x² + 3x - 4. సో దట్ ఈస్ గివెన్. సో నెక్స్ట్ మనం సో ఈ p of x ని y అనుకుంటాం. సో లెట్ y is equal to x² + 3x - 4 అని తీసుకుందాం. టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పారాబోలా y is equal to x² + 3x - 4, we have to draw the following table. Okay. సో ఫస్ట్ p of x is equal to x² + 3x - 4 తీసుకుందాం. సో లెట్ ఈ p of x is equal to x² + 3x - 4. సో దీన్ని ఈ p of x ని ఇక్కడ y అనుకుంటున్నాం. సో y అని ఎందుకు అనుకుంటున్నాం ఆల్రెడీ మీకు లాస్ట్ 2 క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. సో మనం ఏదైనా సరే గ్రాఫ్ మీద ఒక పాయింట్ని ప్లాట్ చేయాలంటే ఖచ్చితంగా x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ ఉండాలి కాబట్టి సో p of x is nothing but y. సో ఇక్కడ y అని తీసుకున్నాం. సో టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పారాబోలా y is equal to x² + 3x - 4, we have to draw the following table. సో మనం ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. ఒక టేబుల్ అనేది మనకు రిక్వైర్ అవుతుందన్నమాట. సో ఆ టేబుల్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఒక టేబుల్ తీసుకుంటున్నాను. సో ఈ టేబుల్లో మీ అందరికీ చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో ఈ టేబుల్లో ఖచ్చితంగా -4 అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా 1 కూడా ఉండాలి. మిగతా నెంబర్స్ 1 తర్వాత 2, 3 అనేవి మన ఇష్టం ఇవి. సో అది తీసుకోవడం అనేది గ్రాఫ్ యొక్క లెంగ్త్ పెంచుకోవడం కోసం మాత్రమే. ఖచ్చితంగా -4, 1 అనేవి ఈ టేబుల్లో ఉండే విధంగా చూసుకోవాలి. సో ఫస్ట్ దీనికోసం మనం ఏం తీసుకోవాలి, x తీసుకోవాలి. సో స్టార్టింగ్లో x, సో తర్వాత x², సో నెక్స్ట్ 3x, నెక్స్ట్ -4. సో నెంబర్స్ తీసుకున్నట్లయితే -4తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ -4, -3, -2, -1, 0, 1, 2, 3. సో మనం ఏదైతే రఫ్ వర్క్ చేసుకున్నామో ఆ రఫ్ వర్క్లో -4 ఉంది, 1 ఉంది కాబట్టి ఆ నెంబర్స్ మనకి ఇందులో వచ్చి చూసుకోవాలన్నమాట. సో అక్కడ రఫ్ వర్క్ చేసుకోకుండా ఈ నెంబర్స్ మనం సపోజ్ ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే ఇక్కడ -3 దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. సో -3 దగ్గర నుంచి స్టార్ట్ చేసి -3, -2, -1, 0, 1, 2, 3 వేసుకున్నాడు. సో అప్పుడు మనకు వచ్చే పాయింట్స్లో ఇక్కడ కూడా -4 లేదన్నమాట. సో ఖచ్చితంగా గ్రాఫ్ వేసినప్పుడు ఏమవుతుందంటే గ్రాఫ్ అనేది x-యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయదు. సో కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏం చేయాలంటే ముందుగా రఫ్ వర్క్ చేసుకుంటే చాలా ఈజీగా మనం గ్రాఫ్ని డ్రా చేయొచ్చు.
సో ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కరస్పాండింగ్ ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే -4² అంటే మనకి ఇక్కడ 16 అవుతుంది. సో దిస్ ఈజ్ 16 అండ్ దిస్ ఈజ్ 9, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 1, 0, 1, 4, 9. సో ఇప్పుడు 3x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 3x అంటే x యొక్క ప్రతి వాల్యూని కూడా 3తో మల్టిప్లై చేయాలి. సో 4 3s are 12, -12, 3 3s are 9, -9, 3 2s are 6, -6, 3 1s are 3, -3. సో 0తో మల్టిప్లై చేస్తే ఎనీ నెంబర్ 0 వస్తుంది, 0. సో 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. సో ఇక్కడ -4 కాన్స్టాంట్ టర్మ్ కాబట్టి అన్ని చోట్ల -4 వేసుకోవాలి. -4 మొత్తం అన్ని వాల్యూస్ దగ్గర మనం -4 తీసుకోవాలి. -4. ఓకే. సో ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ y వాల్యూ తీసుకోవాలి. సో y ఈజ్ డిపెండింగ్ ఆన్ p ఆఫ్ x, దట్ ఈజ్ x² + 3x - 4 కాబట్టి సో y యొక్క వాల్యూ దేని మీద డిపెండ్ అయింది, x² + 3x - 4 మీద డిపెండ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 16 -12 -4 ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ రావాలి. సో -12 -4 ఎంత అవుతుంది, ప్లస్ -16 అవుతుంది. సో -16 అండ్ +16 క్యాన్సిల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, +9 -9 క్యాన్సిల్, -4, +4 -4 cancel, -6. Next, -3 -4 -7 +1, that is -6. So this is -4. 1 + 3 4, +4 -4 cancel, this becomes 0. 4 6 10, 10 -4, that is 6. 9 + 4 18, 18 -4, that is 14. ఓకే, ఇక్కడ మనకు పాయింట్స్ ఏమొచ్చినాయంటే -4 0, -3 -4 and -2 -6 -1 -6 0 -4 1 0 2 6 and 3 14 ఈ పాయింట్స్ అన్ని వచ్చినాయి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలి. అంటే ఈ x ఈ కరస్పాండింగ్ y ఈ పాయింట్స్ అన్ని కూడా గ్రాఫ్ మీద డ్రా చేయాలి. సో దానికి సంబంధించిన మనం రైటింగ్ రాసుకోవాలి. సో ప్లాట్ ద పాయింట్స్ -4, -0, -3, -4, -2, -6 and -1, -6, 0, 4, 1, 0, 2, 6, 3, 14 to get the required parabola. సో ఈ పాయింట్స్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ -4 ఉంది, ఇక్కడ కింద 0 ఉంది. సో -4 0, -3 -4, -2 -6, -1 -6, 0 -4. సో ఇక్కడ 0 -4 ఇది 0 -4. నెక్స్ట్ 1 0 అండ్ 2 6 3 14. సో ఈ పాయింట్స్ అన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలి. సో ప్లాటింగ్ ఆల్ దీస్ పాయింట్స్. సో ఇక్కడ -4 తెలుగు మీడియం చూడండి ఒకసారి. తెలుగు మీడియం ఇక్కడ చూడండి, తెలుగు మీడియం రైటింగ్ ఏం లేదు, చాలా ఈజీ మ్యాథమెటిక్స్లో రైటింగ్. సో ఇక్కడ -4, -0, -3, -4, -2, -6, -1, -6, 0, -4, 1, 0, 2, 6, 3, 14 బిందువులను గ్రాఫ్ పై గుర్తించగా మనకి కావలసిన పరావలయం వచ్చినట్టు రాస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీనికోసం ఏం చేయాలంటే గ్రాఫ్ పేపర్ అనేది తీసుకోవాలి. సో ఈ టేబుల్ ఎలా వచ్చిందో అందరికీ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి. సో గ్రాఫ్ తీసుకుందాం. సో ఈ గ్రాఫ్ను అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది మనకి x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. సో నేమ్స్ మెన్షన్ చేయాలి మనం కంపల్సరీ. సో దిస్ ఈజ్ x యాక్సిస్, కొంచెం పైకి రాద్దాం, x యాక్సిస్ and this is y axis. Okay,
ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్కేల్ అనేది డిసైడ్ చేసుకోవాలి. స్కేల్ ఎలా డిసైడ్ చేసుకోవాలో ఆల్రెడీ చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ -4 ఉంది, -3 ఉంది, -2 ఇవన్నీ చిన్న వాల్యూస్ కాబట్టి స్కేల్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ సరిపోతుంది. సో వైలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మైనస్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇక్కడ -6. సో గ్రాఫ్‌లో ఇక్కడ చూడండి -6 తీసుకున్న వచ్చింది మనకి కనిపిస్తుంది. సో అదేవిధంగా పాజిటివ్ వాల్యూస్‌లో +14 ఉంది. సో ఇక్కడ మనం y యాక్సిస్ స్కేల్ ఎంత తీసుకోవాలంటే 2 యూనిట్స్ తీసుకోవాలి. మీరు 1 యూనిట్ తీసుకున్నా సరే వస్తుంది ఫిజికల్ గ్రాఫ్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం స్కేల్ రాసుకుందాం. స్కేల్ చూడండి ఇక్కడ స్కేల్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 యూనిట్ అండ్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 2 యూనిట్స్. సో ఈ స్కేల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్స్‌ని దీని మీద ప్లాట్ చేయాలి. వి హావ్ టు ప్లాట్ దీస్ పాయింట్స్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ -4, 0 and the second point is -3, -4. So first we have to plot the point -4, 0. సో -4, 0 అంటే ఎక్కడ ఉంటుంది? x మీద మైనస్ చూసుకోవాలి. -4 అండ్ y కోఆర్డినేట్ 0 కాబట్టి ఇది ఖచ్చితంగా x యాక్సిస్ మీద ఉంటుంది. సో దిస్ ఈస్ ద పాయింట్ -4, 0. ఓకే. సో పాయింట్ కూడా ఇక్కడ రాసుకోవాలి -4, 0. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి -3, -4. సో x యాక్సిస్ మీద -3 చూసుకోవాలి, y యాక్సిస్ మీద -4 చూసుకోవాలి. సో దిస్ ఈస్ ద పాయింట్ రిక్వైర్డ్ పాయింట్ -3, -4. ఓకే. -3, -4. నెక్స్ట్ -2, -6. సో దిస్ ఈస్ -2 and this is -6. So we have to plot the point -2, -6 here. Okay. The next point is -1, -6. So this is -1 and this is -6. So next point we have to plot here. So this is a -1, -6. So next one is 0, 4. So 0, 4. Here the x coordinate is 0. So this point lies on y axis. So this is 0, 4. So sorry, this is 0, -4. 0, -4, not 4. So 0, -4. So 0, -4. Here we have to plot the point here. So next one is 1, 0. So 1, 0. So this is 1, 0. And this is 0, -4. And this is 1, 0. So we have to plot the point here. So this is 1, 0. And the next one is 2, 6. This is 2 and this is 6. So we have to plot the point here. So this is 2, 6. And the last one 3, 14. So we have to plot the point 3, 14 here. Okay. So this is 3, 14. So we have to join all these points with freehand curve. ఈ బిందువులన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఫ్రీ హ్యాండ్ కర్వ్తో జాయిన్ చేయాలన్నమాట. అంటే పెన్సిల్ తీసుకొని వితౌట్ స్కేల్తో మనం వీటిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. స్కేల్ తోటి స్ట్రైట్ లైన్స్ కింద జాయిన్ చేయకూడదు. అంటే ఇక్కడ నుంచి ఇలాగా సో ఇలాగా పెరాబది దాని పాలిగాన్ కింద రాకూడదు అనమాట. బహుపది కింద దాన్ని ఏమంటారు? పాలిగాన్, బహుభుజి. సో బహుభుజి కింద రాకుండా మనం కర్వ్ కింద జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం జాయిన్ చేద్దాం. ఫస్ట్ ఈ -4, 0, -3, 4 ఇవన్నీ ఇలా జాయిన్ చేసుకుంటూ వద్దాం స్మూత్గా. సో ఇలా జాయిన్ చేసుకొచ్చాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పైకి జాయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకు ఒక పెరాబోలా, వి గెట్ ద పెరాబోలా. సో ఈ పెరాబోలా నేమ్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు parabola name is y is equal to x square, y is equal to x square plus 3x minus 4. So we observe this parabola intersect x-axis at -4, 0 and 1, 0. సో ఇక్కడ -4, 0, 1, 0 పాయింట్స్ దగ్గర ఈ పారాబోలా x-axis ని ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి సో వీటి యొక్క x కోఆర్డినేట్స్ తీసుకున్నట్లయితే x కోఆర్డినేట్ ఇక్కడ -4 అవుతుంది, ఇక్కడ x కోఆర్డినేట్ 1 అవుతుంది. సో దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ p of x is equal to x square plus 3x minus 4. సో దీనికి సంబంధించిన మనం రైటింగ్ రాసుకోవాలి. The parabola intersected the x-axis at -4, 0 and 1, 0 whose x coordinates -4 and 1 are zeros of the polynomial p of x is equal to x square plus 3x minus 4. సో ఈ రైటింగ్ అనేది తెలుగు మీడియం చూడండి ఒకసారి.
p of x is equal to x square plus y is equal to x square plus 3x minus 4 పరావలయం x అక్షాన్ని -4, 0 మరియు 1, 0 బిందువుల వద్ద ఖండించినది. సో దాని యొక్క x నిరూపకాలు -4, 1 అనేవి కావలసిన బహుపది యొక్క అంటే p of x is equal to x square plus 3x minus 4 బహుపది యొక్క వర్గ బహుపది యొక్క శూన్యాలు అవుతాయి. సో ఈ విధంగా మనం జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్రాఫ్ ఈ విధంగా రాసుకోవాలి. సో గ్రాఫ్ వేసినప్పుడు దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా గ్రాఫ్ వెనకాల రాయొచ్చు. సో ఎగ్జామినేషన్లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది గ్రాఫ్ని ఎడిషన్లో ఎక్కడో రాస్తున్నారు, గ్రాఫ్ వేస్తున్నారు, గ్రాఫ్ వెనకాల మ్యాటర్ ఉండలేదు. సో అటువంటి ప్రాబ్లం లేకుండా మీరు చక్కగా గ్రాఫ్ వెనకాల మీకు వైట్ పేపర్ ఉంటుంది అవైలబుల్గా, సో వైట్ స్పేస్ ఉంటుంది. సో అక్కడ మీరు ఈ మ్యాటర్ అంతా ఈ టేబుల్ అంతా కూడా వేసుకోవాలి. సో యాక్చువల్గా మనం గ్రాఫ్ బుక్లో వేస్తున్నప్పుడు ఎలా చేస్తాం, సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అంతా రైటింగ్ రాస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్రాఫ్ ఉంటుంది, గ్రాఫ్ వేస్తాం. సో ఎగ్జామినేషన్లో గ్రాఫ్కి ఒక పేజీ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ గ్రాఫ్ వేసి వెనకాల మ్యాటర్ రాసుకోవచ్చు. ఓకే, సో చాలా ఈజీగా వాల్యుయేషన్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఇది గ్రాఫ్. సో మనకి ఓన్లీ వన్ గ్రాఫ్ ఈజ్ రిమైనింగ్. సో ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. p of x ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 తీసుకున్నాను. సో ఇప్పుడు కూడా మనం దీన్ని y అనుకోవాలి. y ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4. సో టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పారాబోలా y ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 we have to draw the following table. సో టేబుల్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి ఏమి ఉండాలంటే x వేసుకోవాలి ఫస్ట్. సో x సంబంధించిన పాయింట్స్ -4 నుంచి తీసుకోవాలని ఎలా తెలుస్తుంది మనకు, ఆల్రెడీ మనం ఒక రఫ్ వర్క్ చేసుకున్నాం కాబట్టి. సో -4, -3, -2, -1, 0, 1, 2, 3. సో x స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. 16, 9, 4, 1, 0, 1, 4, 9. సో నౌ 3xని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే xని 3తో మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ -12, -9, -6, -3, 0, 3, 6. సో ఇక్కడ -4 అన్నీ కూడా -4 వేసుకోవాలి మనం. లాస్ట్లో y వేసుకోవాలి. సో y అంటే దేని మీద డిపెండ్ అయింది, x స్క్వేర్ ప్లస్ 3x -4 మీద డిపెండ్ అయింది. ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ రాస్తే ఇక్కడ 0 వస్తుంది. సో ఇక్కడ -4 వస్తుంది, ఇక్కడ -6, -6, -4, 0, 6, 14. ఈ విధంగా మనకి పాయింట్స్ వచ్చినాయి. సో ప్లాట్ దీస్ పాయింట్స్ -4, -0, -3, -4, -2, -6, -1, -6 and 0, -4, 1, 0, 2, 6, 3, 4 to get the required parabola. So we have to plot all these points on a graph paper to get the required parabola. సో ఈ పాయింట్స్ అన్ని కూడా గ్రాఫ్ మీద డ్రా చేయడం జరిగింది. సో ఇలాగా మనం ఏం చేయాలంటే గ్రాఫ్ ఫిజికల్ గ్రాఫ్ మీద వేసినప్పుడు ఇలాగ మనం ఒక పెట్టి ఇలా రౌండ్ చుట్టాలన్నమాట. ఇక్కడ ఇలా ఒక డాట్ కింద పెట్టి రౌండ్ చుట్టుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆర్డర్ పేర్స్ కూడా ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత ఫ్రీ హ్యాండ్ కర్వ్తో జాయిన్ చేసుకుంటే మనకి గ్రాఫ్ అనేది రావడం జరుగుతుంది. సో స్కేల్ రాయాలి ఖచ్చితంగా గ్రాఫ్ పేపర్ మీద ఒక కార్నర్లో, టాప్ కార్నర్లో. సో అదేవిధంగా ఇక్కడ x యాక్సిస్, y యాక్సిస్ని కూడా మనం మెన్షన్ చేయాలి, రాయాలి. సో ఈ గ్రాఫ్ అంతా కూడా మనం పెన్సిల్తో డ్రా చేయాలి, పెన్తో డ్రా చేయకూడదు. సో ఈ విధంగా వేసుకుంటే మీకు చాలా ఈజీగా. సో మనకి 100 మార్క్స్ పేపర్ ఉంటే కనుక ఇది 8 మార్క్స్ ఉంటుంది. అలా కాకుండా 50 మార్క్స్ పేపర్ ఉంటే కనుక ఇది 4 మార్క్స్ ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్లో సో కొంతమంది పాపం ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ వరకు రైటింగ్ రాస్తారు, ఈ టేబుల్ వేయటం రాదు. సో మీకు ఇక్కడ వరకు కూడా మార్కులు పడతాయి అన్నమాట. సో మ్యాథమెటిక్స్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే మొత్తం పూర్తిగా చేయకపోయినా మీకు మార్కులు పడతాయి. కాబట్టి ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మీకు ఎంతవరకు వస్తే అంతవరకు ట్రై చేయండి. సో మీకు మ్యాథ్స్ బాగా రావాలంటే ఏమి లేదు, చాలా సింపుల్ టెక్నిక్. ప్రాక్టీస్ చేయాలి, లాజికల్ థింకింగ్ యూజ్ చేయాలి. సో ద స్టూడెంట్ డస్ నాట్ యాక్సెప్ట్ అన్ ఆర్గ్యుమెంట్ అన్లెస్ ఈజ్ లాజికల్లీ కన్విన్స్డ్. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ మ్యాథమెటిక్స్. సో అంటే దాని అర్థం ఏంటంటే సో బోర్డు మీద సార్ మ్యాథ్స్ చెప్తున్నప్పుడు మీకు ఏదైనా స్టెప్ అర్థం లేదనుకోండి, సో అర్థం అవ్వకపోయినా సరే కొంతమంది తల ఊపుతూ ఉంటారు. సో అలా ఊపారంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటున్నారు అనమాట. సో ద స్టూడెంట్ డస్ నాట్ యాక్సెప్ట్ అన్ ఆర్గ్యుమెంట్ అన్లెస్ ఈజ్ లాజికల్లీ కన్విన్స్డ్. సో ఆర్గ్యుమెంట్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే అన్లెస్ ఈజ్ లాజికల్లీ కన్విన్స్డ్, లాజికల్గా కన్విన్స్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ టేబుల్ చెప్పాను, ఈ టేబుల్లో ఇక్కడ 0 ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థం అవ్వకుండా సో తర్వాత చూసుకుందామే అనుకున్నామంటే మనం మ్యాథ్స్ రాదు. సో ఎందుకు 0 వచ్చింది ఇక్కడ అని ఒక క్వశ్చన్ అనేది మనం వేసుకోవాలి. మనం మ్యాథమెటిక్స్ అంటేనే క్వశ్చన్ మార్క్ మాట. ఎందుకు ఎలా వచ్చింది మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మనకు చాలా ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా సొల్యూషన్స్. సో మనం ఒక సొల్యూషన్ చెప్పినప్పుడు దానికి డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి, ఈజీ మెథడ్స్ ఏమున్నాయి, వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఓకే, ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక ఎస్ఏ క్వశ్చన్ చాలా పెద్దగా ఆన్సర్ వస్తుంది అనమాట. అదే దాన్ని చిన్న స్టెప్స్లో ఎలా చేయాలి, ఇటువంటి షార్ట్ కట్స్ కూడా బాగా నేర్చుకోవాలి. షార్ట్ కట్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా యూజ్ అవుతాయి. షార్ట్ కట్స్ నేర్చుకోవాలి, ఫార్ములాస్ రావాలి.
సో ఇవన్నీ వస్తే మనం మ్యాథ్స్ చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. సో ఇప్పటి నుంచి 10th క్లాస్ నుంచి కూడా దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. సో అలవాటు చేసుకుంటే ఫ్యూచర్‌లో మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌లో మనం అంటే ఐఐటీ ఇటువంటి ఎగ్జామినేషన్ మంచి బాగా ప్రిపేర్ కావచ్చు. ఓకే. సో 10th క్లాస్ తర్వాత మీరంతా కూడా ఒక 2 ఇయర్స్ బాగా కష్టపడితేనే మంచి ఫలితం అనేది ఉంటది. సో దీన్నంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్లాస్ ఇక్కడితో ఆప్ చేద్దాం. సో మన రేపటి క్లాస్‌లో లాస్ట్ గ్రాఫ్ వేసి ఇంకా మనకి చాప్టర్ ఒక 3 డేస్‌లో బహుశా కంప్లీట్ అవ్వచ్చు. 3 ఆర్ 4 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.